ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం హైకోర్టుకు ఎక్కింది. జన్వాడ ఫామ్ హౌస్ పై చర్యలు తీసుకోవద్దంటూ బద్వేల్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. చట్టబద్ధంగానే నిర్మాణాలు చేపట్టామని పేర్కొన్నారు. జన్వాడలోని సర్వే నంబర్ 311లో ఫామ్ హౌస్ ఉందని ప్రదీప్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. నిర్మాణాలు చట్టబద్ధంగానే ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జన్వాడ ఫామ్ హౌస్ పై గతంలో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్కు చెందిందని ఆరోపిస్తున్నారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దే అని కాంగ్రెస్ వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలు ఇచ్చిందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, జన్వాడ ఫామ్ హౌస్ పైన ఆ ఫామ్ హౌస్ ఓనర్ అయినటువంటి బద్వేల్ ప్రదీప్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఫామ్ హౌస్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇందులో ప్రతివాదులుగా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని, అలాగే హైడ్రా కమిషనర్ను రంగనాథ్ను, అలాగే రంగారెడ్డి కలెక్టర్, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను మొత్తం 6 వరకు కూడా వీళ్ళందరినీ ప్రతివాదులుగా కూడా చేర్చారు. సో ఈ జన్వాడ ఫామ్ హౌస్ అనేది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ విలేజ్లోని సర్వే నెంబర్ 311లో దాదాపు 3895 స్క్వేర్ ఫీట్లో ఆ భవనం అనేది ఉంది. అలాగే దాన్ని ఆనుకొని కూడా దాని 3 ఎకరాల 30 గుంటల ఆ ప్లేస్ కూడా ఉంది. ఇదంతా కూడా ప్రదీప్ రెడ్డి 2019 సెప్టెంబర్ 11న కొనుగోలు చేశానని చెప్పాడు. ఇదంతా కూడా ఏదైతే అక్కడ గ్రామ పంచాయతీ పర్మిషన్స్ తీసుకొని, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ బిల్స్ ఇవన్నీ కూడా పే చేస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అయితే చూపించిందో ఆ పరిధిలో అయితే బఫర్ జోన్కి సంబంధించి కాకుండా బఫర్ జోన్కు బయట 30 మీటర్స్ బయటనే ఈ నిర్మాణాలన్నీ కూడా ఉన్నాయి. ఏదైనా కూడా చెరువు FTL ల్యాండ్కి సంబంధించి బఫర్ జోన్ లోపల 30 మీటర్ల వరకు కూడా నిర్మాణాలు చేయవద్దంటూ కూడా గతంలో ప్రతిపాదనలు తీసుకొచ్చారు. సో ఆ ప్రతిపాదనలకు అనుగుణంగానే ఇది బఫర్ జోన్ బయట ఉంది కాబట్టి ఈ కట్టడాన్ని కూల్చివేయడం ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా బద్వేల్ ప్రదీప్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కారు. గతంలో కూడా చూసాము, ఈ ఫామ్ హౌస్లో కేటీఆర్ ఉంటున్నాడు, ఇది కేటీఆర్ చెందినటువంటి ఫామ్ హౌస్ అంటూ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు TPCC ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. అలాగే ఆ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరవేసి అప్పుడు సంచలనం కూడా సృష్టించారు. ఆ కేసులో కూడా రేవంత్ రెడ్డి గతంలో జైలుకు కూడా వెళ్ళినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది. ఇదైతే ఈ ఫామ్ హౌస్కు ఓనర్గా ఉన్నటువంటి బద్వేల్ ప్రదీప్ రెడ్డి దీన్ని 2019లో కొనుగోలు చేశారని చెప్తున్నాడు. 2014లో గ్రామ పంచాయతీ నుంచి అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇది కట్టడం చేశారు. సో ఇటీవల మనం చూస్తున్నాం, వరుసగా హైడ్రా అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి హైడ్రాతో ఏదైతే బఫర్ జోన్లలో ఈ FTL ల్యాండ్స్లో ఏర్పాటు చేసినటువంటి కట్టడాలు ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంలో మరి ముందస్తుగానే వీళ్ళు ఇవన్నీ కూడా అన్ని అనుమతులతోనే కట్టాం కాబట్టి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆ ల్యాండ్ అయితే ఆ ఫామ్ హౌస్ ఓనర్ బద్వేల్ ప్రదీప్ రెడ్డి అయితే కోర్టు మెట్లు ఎక్కారు. మరి ఈరోజు ఆ కేసుకు సంబంధించి విచారణ కూడా జరగబోతుంది. మరి ఈ కేసు విచారణలో మరి ఎటువంటి తీర్పు రానుందనేది కూడా ఉత్కంఠగా మారింది. ఆల్రైట్ సాయి కిరణ్.